హలో గైస్, ఈరోజు అయితే కూర్గ్లో డే 2 లోకల్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ అని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. వీడియో పూర్తిగా చూడండి, చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం. ఫస్ట్ అయితే మనం సన్నీ సైడ్ తిమ్మయ్య గారి మ్యూజియంకి వచ్చాం. అసలు ఇప్పుడు ప్రజెంట్ మనకి లదాఖ్ అనేది మన దేశంలో ఉందంటే అసలు మెయిన్ కారణం తిమ్మయ్య గారు. ఆయన ఇంటినే మ్యూజియం చేశారు. మొత్తం చూద్దాం, ఇంకా చాలా చరిత్ర ఉంది దీని గురించి, మొత్తం తెలుసుకుందాం ఒకసారి. మనం లోపలికి రావడంతోనే ఇక చూడండి, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాలు కనిపిస్తున్నాయి. జెట్ విమానాలు అవి, ఇవన్నీ యుద్ధంలో యూజ్ చేసినవే. జనరల్ తిమ్మయ్య గారి ఇల్లునే మ్యూజియం కింద చేశారు. ఇది చూద్దాం, లోపలికి వెళ్తే ఆయన హిస్టరీ కూడా మొత్తం ఉంది, చూద్దాం ఒకసారి. క్లైమేట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ డే మొత్తం ఎలా ఉంటుంది, ఫుల్ ఫిదా ఇక్కడ. ఈ సైడ్ జనరల్ తిమ్మయ్య గారు. లోపలికి వెళ్దాం. లోపలికి రావడంతోనే స్టార్టింగ్ నుంచి చూడండి, జనరల్ తిమ్మయ్య గారి విగ్రహం ఉంది ఇక్కడ. ఈ రూమ్ మొత్తం ఫొటోస్తో అలా మొత్తం చూడండి, చుట్టూ మొత్తం ఫొటోస్, ఆయన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అలాగే చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ పండిట్ నెహ్రూ గారితో ఆ మీటింగ్లో ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నారు మొత్తం. జనరల్ తిమ్మయ్య గారు చాలా గ్రేట్ పర్సన్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనా, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో ప్రముఖ పాత్ర వహించారు జనరల్ తిమ్మయ్య గారు. ఇదంతా ఆయన రూమ్ చూడండి ఒకసారి. మొత్తం ఆయన ఇంటినే మ్యూజియంగా మార్చారు. మొత్తం ఆయన ఇల్లు కానీ, ఆయన డ్రెస్ యూజ్ చేసినవి కానీ మొత్తం ఉన్నాయి ఇక్కడ. తిమ్మయ్య గారి గురించి ఒక విషయం చెప్పాలంటే, అసలు మనకి లదాఖ్ అనేది మన దేశంలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం జనరల్ తిమ్మయ్య గారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయాక 1947-48లో పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకునే సమయంలో జరిగిన యుద్ధంలో జనరల్ తిమ్మయ్య గారు మన సైనికులందరినీ తన మాటలతో చాలా ఇన్స్పైర్ చేసి రాత్రికి రాత్రే 12,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచుకొండల్లో ఉన్న జోజిలా పాస్కి, లడాఖ్ గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి జోజిలా పాస్ అనేది తెలుసు. ఆ జోజిలా పాస్కి రాత్రికి రాత్రి యుద్ధ ట్యాంకర్లను తరలించారు. ఎర్లీ మార్నింగ్ ఒక్కసారిగా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధ ట్యాంకర్లు అన్ని చూసేసరికి అక్కడి నుంచి పారిపోయారంట. అదే ఆయన గొప్పతనం అది. అంతేకాకుండా తర్వాత జరిగిన ఇండియా చైనా యుద్ధాల్లో, తర్వాత జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధాల్లో ప్రథమ పాత్ర వహించారు చాలా. వీటిలో కూర్గ్కి మాత్రం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. మన దేశ చరిత్ర గురించి కొంచెమైనా తెలుసుకొని ఈ ప్లేస్కి వచ్చి. చాలా అద్భుతమైన ప్రదేశం ఇదైతే మాత్రం. మన దేశం కోసం పోరాడిన ఒక సైనికుడిది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి తెలుస్తుంది దీని గురించి, చరిత్ర గురించి. నెక్స్ట్ మనమైతే వచ్చింది కూర్గ్లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ రాజా సీట్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా మొత్తం లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్షం మాత్రం పడుతుంది, ఆగుతుంది, కానీ వర్షంలో కూడా ప్లేసెస్ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందంటే ఫ్లవర్స్తో అదంతా రాజా సీట్ ఫుల్ ఫాగ్తో చాలా బాగుంది ఆ ఫ్లవర్స్ అవి. ఇదే వ్యూ పాయింట్, కింద నుంచి వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూద్దాం. అయితే మొత్తం ఫాగ్తో కప్పిపడిపోయి ఏం కనిపించట్లా, టోటల్ ఫాగ్. టాయ్ ట్రైన్ కూడా ఉంది ఇక్కడ, టాయ్ ట్రైన్ కూడా చూడవచ్చు. అది ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది, రన్నింగ్లో ఉందో లేదో తెలియదు, కానీ టాయ్ ట్రైన్ అయితే అక్కడ ఉందంట ఇక్కడ ఖచ్చితంగా. ఇది వ్యూ పాయింట్ మొత్తం. రాజా సీట్ వ్యూ పాయింట్కి వచ్చాం. రాజుగారు, రాణిగారు అక్కడే కూర్చొని అంటే అక్కడ వ్యూ చూసేవాళ్ళంట, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని అన్నీ చూసేవాళ్ళంట. ఇప్పుడు మొత్తం చూడండి, ఫాగ్తో అలా క్లోజ్ అయిపోయింది, మొత్తం ఏం కనిపించట్లేదు. అలాగే లైట్గా వర్షం కూడా పడుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది కానీ ఏం కనిపించట్లా, మొత్తం ఫాగ్తో మూసుకుపోయి ఉంది అంతే. కాకపోతే నైస్ ప్లేస్, మడికేరిలోనే పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి, మోస్ట్ టూరిస్ట్ ప్లేస్.
చాలా క్లీన్గా గ్రీన్గా ఉంది. రాజా సీట్ రోడ్డు పక్కనే ఉంది. మెయిన్ వ్యూ పాయింటే, కాకపోతే గార్డెన్ కూడా చాలా బాగా చేశారు. కూర్చొని ఫొటోస్ తీయడానికి కానీ దేనికైనా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కింద ఇలా ఉన్నాయి. బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, ఇంకోటి చూద్దాం. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. అదిరిపోయింది అసలు. అక్కడ చూడండి ఆ ఫాగ్ ఎలా వెళ్తుందో. మొత్తం ఈ రోజంతా అలాగే ఉంది క్లైమేట్ మొత్తం. గుడ్. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ రాజాస్ టాంబ్, అంటే సమాధులు, రాజుల సమాధులు ఇవి. ఇక్కడ ఏం లేదు పెద్దగా చూడాల్సింది, జస్ట్ ఏదో ఆ బిల్డింగ్స్ అంతే. రాజాస్ టాంబ్ అవి చూడడమే బయట నుంచి. లోపల కూడా ఎంట్రీ ఏమి ఉండదు. ఇది వ్యూ పాయింట్ ఇంతే, జస్ట్ ఏం లేదు. నార్మల్గా టైం ఉంటే రావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మడికేరి ఫోర్ట్కి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు మడికేరి ఫోర్ట్కి వచ్చాం. ఇది గవర్నమెంట్ మ్యూజియం, మడికేరి మ్యూజియం. అది ఫోర్టు మొత్తం చూడాలి. ఇది కూడా క్లైమేట్ వెరీ కూల్గా ఉంది. ప్రతి చోట ఎంట్రీ టికెట్స్ ఐ థింక్ పెద్దగా అయితే ఏం లేదు, 10 రూపీస్ అలా ఉంటాయి అంతే. ఇది కూడా అంతే, 10 రూపీస్. ఇది గవర్నమెంట్ మ్యూజియం. లోపలికైతే కెమెరా అలౌడ్ ఏం లేదు. పురాతన వస్తువులు ఉంటాయి అంతే, జస్ట్ నార్మల్గా వెళ్ళి చూసి వచ్చేయడమే. దాంట్లో పెద్దగా ఏం లేవు. వర్క్ ఇన్ ప్రాసెస్ అని పెట్టారు. లోపలికి అయితే ఎంట్రీ లేదు, వర్క్ జరుగుతుందంటే ఏదో. అటువైపు నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ఇది ఫోర్ట్ వ్యూ పాయింట్. మొత్తం ఇలా వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చంట. చూద్దాం. వర్షం మాత్రం పడుతూనే ఉంది. అంతా పాడైపోయింది, ఎప్పుడుదోను కదా. మొత్తం పాడైపోయినట్టుంది. మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారు ఏదో. అదే ఫోర్ట్ మొత్తం అటువైపు బ్యాక్ సైడ్ వ్యూ. అంతా జస్ట్ నార్మల్గానే ఉంది. ప్లీజ్ గైస్ లైక్స్ అయితే చేయండి, కుదిరితే షేర్ చేయండి ప్లీజ్. ఓకే.